హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వనిత. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అండి ఇది. అదే గోధుమ రవ్వ ఉప్మా. కొన్ని చోట్ల బొంబాయి రవ్వ, లేదంటే సూజీ, తెల్ల రవ్వ అని రకరకాలుగా పిలుస్తారండి. ఈ రవ్వతో ఉప్మా చేస్తే చాలా బాగుంటుంది. అంతేకాకుండా చాలా సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోతుంది. అంతే టేస్టీగా కూడా ఉంటుంది. అప్పటికప్పుడు మనం చేసుకొని తినే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఈ ఉప్మా. మరి దీని తయారీ విధానం చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు, ఒక 5-6 జీడిపప్పు పలుకులు వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఒక అరకప్పు పల్లీలు వేయాలి. ఈ 2 కూడా దోరగా వేయించండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే జీడిపప్పులు అనేవి మాడిపోకుండా వేగుతాయి అన్నమాట. చూడండి, ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోండి. అది కూడా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి చీలికలు ఉంటాయి కదా, అవి కూడా వేసి తాలింపుని మరీ దోరగా కాకుండా మీడియంగా వేయించుకోండి. తాలింపు మాడిపోతే ఉప్మా ఫ్లేవర్ అనేది, టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి మీరు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం తరుగు కూడా వేసి సిమ్లో పెట్టి మాత్రమే వేయించాలి. హై ఫ్లేమ్లో పెడితే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేయగానే మంచి ఆరోమా వస్తుందండి. ఉప్మాకి కావాల్సింది కరివేపాకు. ఆ కరివేపాకు వేస్తేనే ఉప్మా రుచి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక చిన్న టమాటా ముక్కలు వేసాను. టమాటా ఆప్షనల్ మాత్రమేనండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు తాలింపు అనేది త్వరగా వేగింది కదా, నేను ఈ గ్లాస్ వాటర్ వేస్తున్నాను. మీరు ఏ గ్లాసుతో అయితే నూక తీసుకున్నారో 1కి 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. అది గ్లాస్ అయినా, కప్ అయినా, గిన్నె అయినా సరే. మీరు నూక ఒక గ్లాసు తీసుకుంటే 3 గ్లాసులు వాటర్ వేయండి. మీకు చల్లారిపోయిన తర్వాత కూడా ఉప్మా మెత్తగా ఉంటుంది, అలాగే పలుచగా ఉంటుంది. ఈ ఉప్మా గట్టిగా అయిపోతుందని అనుకుంటున్నారు, అది మనం పోసే వాటర్ని బట్టి ఉంటుంది. చూడండి, ఉప్మా ఎసరు అనేది బాగా మరిగిపోయింది. మరీ ఎక్కువ మరగకుండా కొద్దిగా ఇలాగ తెరలు కాగే వరకు ఎసరుని మరగనివ్వాలి. ఇప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి నూకని నిదానంగా వేసుకుంటూ ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ క్లిప్లో చూపిస్తున్న విధంగా మా నూకంతా వేసేసి కలిపేయండి. మనం 1కి 3 గ్లాసులు వాటర్ పోసాం కాబట్టి ఈ 1 గ్లాసు నూక కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. చూడండి, కరెక్ట్గా సరిపోయింది కదా. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కలపాలి. హై ఫ్లేమ్లో పెడితే ఉప్మా చిందేస్తుంది, మన చేతి మీద పడిపోతుంది, అంతేకాకుండా తొందరగా గట్టిపడిపోతుంది. ఇప్పుడు మనం ఇలా కలిపాం కదా, సిమ్లోనే ఉంచి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలానే వదిలేయండి. చూడండి, 5 నిమిషాలకి ఇంకా బాగా ఉడికిందన్నమాట. ఇప్పుడు ఇందులో మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేను ఒక స్పూన్ నెయ్యిని వేసాను. నెయ్యి వేయటం వల్ల మంచి రుచి వస్తుంది, అలాగే కమ్మగా కూడా ఉంటుంది. అందుకనే నెయ్యి వేసాను. చూడండి, చాలా బాగుంది, అలాగే చాలా మెత్తగా కూడా ఉంది కదా, ఉప్మా పలుచగా ఉంది. మనం ఈ స్టేజ్లోనే స్టవ్ని ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూడండి, ఎంతో రుచిగా ఉండే, సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఉప్మా. ఈ ఉప్మాలో కొద్దిగా పంచదార చల్లుకుని తింటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా కొబ్బరి పచ్చడి, పల్లి చట్నీ, సాంబార్తో కూడా తినొచ్చు. అంత బాగుంటుంది ఈ ఉప్మా. మరి ఆలస్యం ఎందుకండి, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అలాగే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసి మీకు ఈజీగా నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. మరి మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.